ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపునకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేసినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. గత ప్రభుత్వంలో చూస్తే కనుక అప్పట్లో పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ చాలా అధికార దుర్వినియోగం చేసినట్టుగా అభియోగాలు వచ్చాయి. వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వీటన్నిటిపైన విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి వాటిపై దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వంలో విదేశాలకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే వెళ్ళినట్టుగా గుర్తించడం జరిగింది. వీటన్నిటిపైన విచారణ జరిపినటువంటి అధికారుల కమిటీ తొలుత ఆయన్ను కొద్ది రోజుల పాటు సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఐపీఎస్ అధికారి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్ళడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో తొలుత సస్పెన్షన్ వేశారు. తదుపరి ఆయన పైన మరిన్ని దర్యాప్తు చేయగా చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అగ్రిగోల్డ్ సంబంధించి ఆస్తులకు సంబంధించిన నిధుల దుర్వినియోగం కూడా చేసినట్టుగా సునీల్ కుమార్ పై పెద్ద ఎత్తున అభియోగాలు వచ్చాయి. వీటిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దీనిపై ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా వాడేసుకున్నారు, నిధులు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి అభియోగాలు వచ్చాయి. వాటిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో చూస్తే కనుక అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై సునీల్ కుమార్ కస్టడీలో ఉండగా టార్చర్ పెట్టినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపైనే అప్పుడు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసిన పరిస్థితి. రఘురామకృష్ణరాజు న్యాయస్థానాలను ఆశ్రయించడం సహా దీనిపై కేసులు కూడా నమోదు చేశారు. గుంటూరు నగరపాలెం పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తనను కస్టడీలో ఉండగా టార్చర్ చేశారు, వేధించారు, తనను కొట్టారని చెప్పేసి రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వీటన్నిటి దృష్ట్యా వీటిపైన కాకుండా ఇంకా మరో కొన్ని అభియోగాలు కూడా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం కీలకంగా విచారణ జరుగుతున్న దృష్ట్యా ఈ సాక్షులు అలాగే ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నా వాటిని కూడా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది, అంటే మార్చే ప్రమాదం ఉందని చెప్పేసి రివ్యూ కమిటీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ ను ఎత్తివేయకూడకుండా మరో 120 రోజుల పాటు పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో మరో 2 రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగిస్తుండగా మరో ఇక 120 రోజుల పాటు అంటే 6 నెలల పాటు సస్పెన్షన్ ను వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూస్తే కనుక ఈ కేసు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దానికి కారణకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పైన కూడా పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే అతని పైన తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.